శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రాష్ట్రంలో ఇప్పుడు పెన్షన్ పంపిణీ అయితే రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పుడు వచ్చి ఎవరికి ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. దీంతో ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సార్, చెప్పండి, ఎందుకు ఈ పెన్షన్ ఇప్పుడు రాజకీయ వివాదంగా మారుతుంది? మనసున్నే వాళ్ళు ఎవరైనా సరే స్పందిస్తారు దీని మీద. రాజకీయ పార్టీలే అవసరం లేదు, మతాలకి కులాలకి అతీతం అన్నమాట. మనసు ఉండాలి. మదర్ తెరీసా లాంటి మనసు ఉండాలి రాజకీయ నాయకుడికి. బాబాసాహెబ్ లాంటి ఆశయాలు ఉండాలి పరిపాలించే నాయకుడికి. ఆ ఆశయాలు ఉండేవాడు అయితే ఇలాంటి దరిద్రం పనిచేయడు. పేదవాడు ఉసురు పోసుకుంటా ఉన్నాడు. 65 లక్షల మంది ఈరోజు అంటే 65 లక్షల కుటుంబాల్లో పేదవాడు ఏ రకంగా జబ్బుతో బతుకుతున్నాడు. కిడ్నీ పేషెంట్స్, పెరాలసిస్ వచ్చి 75-80 సంవత్సరాల్లో మంచం మీదే అన్నీని. వాళ్ళకి 2000 రూపాయలు వారానికి ప్యాడ్లకు అవుతా ఉంది. తెలుసుకో చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ, రామోజీ, నీకు తెలీదు. నీ మనవళ్ళకి సరదాగా ప్యాడ్లు ఆడతావు, కానీ ఇది 75-80 సంవత్సరాల్లో ప్యాడ్లు పెట్టి ఆ ఇంట్లో బతుకుతున్నటువంటి ఆ నరక కోపం నువ్వు ఎప్పుడైనా చూస్తావా? మంచం మీద నుంచి పక్కకి కదలలేరు, ఒళ్ళంతా చీమలు తినేస్తా ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూసాం మేము. అందుకే జగన్మోహన్ రెడ్డి కోట్లాది మంది ప్రజలకు ఉండే చెప్పుడు విన్న జననేత. ఆ జననేత చూశాడు కల్లారా ప్రజా సంకల్ప యాత్రలో. అందుకే పరిపాలన వచ్చిన మొదటి రోజే 2,75,000 మంది వాలంటీర్లను తీసుకుని వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో చెప్పారు, రిమూవల్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ అ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. పేదవాడికి ఒక డిగ్నిటీ ఇవ్వాలి రాజకీయ నాయకుడా అని బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వాలి. ఏదో దానం చేస్తున్నామని చెప్పి అనుకోకు. అందుకే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి నేరుగా ఒక డిగ్నిటీ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లేలాగా చేశారన్నమాట పెన్షన్ని. నేరుగా ఆడవాళ్ళేమో లైన్లు కాసి ఆ బియ్యం కోసం రేషన్ కోసం ఉండకంట రేషన్ వెహికల్స్ ఇంటికి వెళ్ళేలా చేశారన్నమాట, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం కోసం. ఇవి నువ్వు అడ్డు పెడతావా? అంటే 50 నెలల్లో మాకు వచ్చిన గుర్తింపు వారం లేక ఈ 3 నెలలు ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి తిడతారా? వాళ్ళు ఉసురు పోసుకున్నావు. ఇదే నాంది నీ ఓటమికి. నువ్వు కొడుకు మళ్ళీ గెలలేవు. పవన్ కళ్యాణ్ గెలలేడు మళ్ళీని. ఈ 65 లక్షల మంది ఉసురు నీకు తగులుతుంది. మంచిగా మానవత్వంతో బతకండి. రాజకీయం అనేది పర్మనెంట్ కాదు. సేవ అనేది ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. మదర్ తెరీసా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ కూడా ఇంకా మన మనసుల్లో బతికే ఉంటారన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి మన మనసుల్లో బతికే ఉంటారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన మనసుల్లో బతికే ఉంటారు. అందుకే అతను అంటారు ఏంటంటే, ప్రజా సంకల్ప యాత్రలో నేను చనిపోయే కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. ఏం చూడండి, అదే అండి ఆ కసి. వెరీ రేర్గా వెరీ ఫ్యూ లీడర్స్కి వస్తుంది అన్నమాట. దట్ కసి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందన్నమాట. అంటే అతను అలానే అందే నెల్సన్ మండేలా లాంటి లీడర్షిప్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అతన్ని బీటౌట్ చేయలేరు. ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూర్చుండిపోతారు అలాగాన. ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే మేము వెళ్తున్న గడప గడప కూడా మేము చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళ యొక్క అభిమానాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్న అభిమానం చూస్తామంటే మాకు కనులు విందుగా ఉందన్నమాట. ఎండ తెలియట్లేదు మాకు, ఎండ తెలియట్లేదు మాకు. 45 డిగ్రీల సెంటిగ్రేడ్ మాకు తెలియట్లేదు. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం అలాగన. ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆశీర్వదం మాకు ఏసీ లాగా తగులుతా ఉందన్నమాట చల్లగా. ఈరోజు మళ్ళీ చంద్రబాబు పెన్షన్ ఇవ్వాలంటూ మళ్ళీ పెద్ద ఎత్తున ఆదేశాలు ఇస్తారు. అవును, చెత్తనా కొడుకు తిడతా ఉన్నారు జనాలు. తెలుసుకున్నాడన్నమాట ఇప్పుడు. వాడు తప్పు తెలుసుకొని మళ్ళీనేమో అచ్చెన్నాయుడు గారిని పంపించి ఎలక్షన్ కమిషన్కి సచివాలయం సిబ్బంది ఇవ్వాలంట. నువ్వెవడరా చెప్పడానికి?
సచివాలయం సిబ్బంది ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలని చెప్పేసి. అసలు మూవ్ ఎందుకు ఆపావు నువ్వు అసలు? ఎందుకు ఆపావు నువ్వు అసలు? మానవత్వం లేని చెత్త నా కొడుకులు మీరు అందరూ కూడా. రాజకీయం ఎందుకురా మీకు అందరికీ? రాజకీయం అంటే మన ప్రజలకు సర్వీస్ చేయడం రా. ఇది ఎవరైతేనేది, ఏ పార్టీ అయితేనేది. 5 సంవత్సరాల తర్వాత నువ్వు గెలిస్తే అప్పుడు నువ్వు ఏదో ప్రణాళిక చేసుకో. నువ్వు ఎలాగ గెలలేవు, నువ్వు ఇంకా నాశనం అయిపోతావు నువ్వు. వైసీపీ సైనికులుగా ఉన్న వాలంటీర్లు కూడా రాజీనామా చేసిన పరిస్థితి. మూకమ్ముడికి రాజీనామాలు వస్తాయి. ఎందుకంటే ప్రజల మీద ప్రేమ, వైసీపీ అని ముద్రయ్యకండి. ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉండేవాళ్ళు చూసారు. వాళ్ళు 50 గడపల్లో ఏ కష్టంతో ఉన్నారు. అలాంటి అవ్వాతాతకి పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళ మనసు చలించిపోతుంది. ఈరోజు వాలంటీర్లు మాకెందుకులే ఈ ఎండలో ఫోన్లే నా పని తగ్గిందని చెప్పేసి కూర్చుంటున్నారా? ఫోన్లో ఎలక్షన్ కమిషన్ ఏమో మా పని ఆపింది అని 3 నెలలు రెస్ట్ అని అనుకుంటారు చాలామంది వాలంటీర్లు. కానీ అలాగ అనుకోవట్లేదే. అలాంటి వాలంటీర్కి ఉండే మనసు కూడా లేదు ఈ లోకేష్ గారికి. ఒక్క వాలంటీర్కి ఉండే మనసు లేదు ఈ చంద్రబాబు నాయుడికి. ఒక్క వాలంటీర్కి ఉండే మనసు లేదు ఈ పవన్ కళ్యాణ్కి. ఎందుకురా మీకు రాజకీయాలు? ఎందుకు మీకు రాజకీయాలు? చచ్చిపోండి మీరు. పిఠాపురంలో చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ స్పీడ్ అయిపోయింది, స్పీడ్ తగ్గిందని చెప్పి. ఫ్యాన్ హై స్పీడ్లో వెళ్ళిపోతుంది, హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. వాడికి అలా తెలుస్తుందన్నమాట. చెవులు గొయ్యి అంటుందన్నమాట. ప్రజల యొక్క అభిమానానికి, ప్రజలు చూపిస్తున్న అభిమానులకి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి గొయ్యి అంటుందన్నమాట. అది ఫ్యాన్ సౌండ్ ఏమో అనుకుంటున్నాడు అన్నమాట. ఫ్యాన్ అయితే చాలా చక్కగా నీట్గా అన్ని బేరింగ్లు అన్నీ కూడా సర్వీసింగ్ చేస్తాం మేము ఎప్పుడు కూడా. ఓకే, 5 సంవత్సరాల పరిపాలన ఒక లూబ్రికెంట్ మాదిరిగా తయారైందన్నమాట. లూబ్రికెంట్ తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు స్మూత్గా వెళ్తుంది అన్నమాట. బెంచ్ కార్ చూడండి ఎంత స్మూత్గా వెళ్తుందో ఆ లూబ్రికెంట్ వల్ల. అలాంటి స్మూత్ ఇంజిన్ అయిపోయిందన్నమాట ఫ్యాను. ఇంకా అది చెప్పనవసరం లేదు, ఓటు రూపంలో వచ్చేస్తుంది అంతే. ఎమ్మెల్యే వాజ్పేయి గారు చెప్తున్నారు పూర్తిగా అయితే వచ్చేది ఫ్యాన్ ప్రభుత్వమే. సాగర్ నాయుడు, RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.